సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎస్పెషల్లీ ఈ వీడియో సిపికి 2025 ఎగ్జామ్స్ లాస్ట్ వాళ్ళకే చెప్తున్నా. సో ఈరోజు మార్నింగ్ ఒక 5-6 మెంబర్స్ తోటి నేను మాట్లాడినా. ఇన్స్టాగ్రామ్లో నాకు క్యాంపస్ స్టూడెంట్ 2022 అది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అందులోనే నాకు మార్నింగ్ ఒక 5-6 మెంబర్స్ తోటి మాట్లాడినా. అందరూ సేమ్ క్వశ్చన్, అన్న క్యాంపస్ సీట్ ఎట్లా కొట్టాలి, క్యాంపస్ సీట్ ఎట్లా కొట్టాలి, ఎట్లా చేసైనా క్యాంపస్ సీట్ కొట్టాలి. కొంతమంది ఏమో 1 year గ్యాప్ వచ్చింది, 2 years గ్యాప్ వచ్చింది, 3 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రావడం వల్ల కొంచెం స్టడీస్ ఇబ్బంది అయింది. సో ఎట్లా చేసైనా గ్యాప్ వచ్చినందుకైనా క్యాంపస్ సీట్ కొట్టాలి. అందరిది అదే పాయింట్ ఉంది. సో టైం అనేది మనకి లేదు, ఓకేనా. ఇప్పుడు నువ్వు చదవాల్సింది 100 మార్కులకు ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ దానికి అప్లై చేసేటోళ్ళు ఏదైనా ఒక 4-5 వేల మంది మినిమం ఉంటారు, ఓకేనా. కొన్ని కోర్సెస్కి 2,000 మందో, 1,500 మందో, 1,000-2,000లోనే అప్లై చేస్తారు. ఆ కోర్సెస్ ఓన్లీ కొన్ని యూనివర్సిటీలోనే ఉంటాయి. బట్ మోస్ట్లీ మనం అప్లై చేసే అన్ని ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, ఎంఏ కానీ మినిమం ఒక 4-5 వేల మంది అప్లై చేస్తారు. ఓవరాల్గా తీసుకుంటే సిపి గెట్ ఒక 70,000 ఎవ్రీ ఇయర్ చూస్తాం కదా. ఒక 70,000 మంది, 70,000-80,000 మంది అప్లై చేస్తారు. అందులో సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకుంటే నువ్వు అప్లై చేసే ఆ ఒక్క సబ్జెక్ట్కి ఒక 4-5 వేల మంది కాంపిటీషన్ ఉంటారు. ఆ 4-5 వేల మందిలో నీకు టాప్ 100 ర్యాంక్ రావాలి, టాప్ 50 ర్యాంక్ రావాలి. దాన్ని చూసుకో. ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్ ఉంది. చదవంది మాత్రం ర్యాంక్ రాదు. ఎట్లా టార్గెట్ పెట్టుకుంటా అంటే 100కి పక్కా ఒక 60-70 మార్క్స్ తెచ్చుకోవాలి. అట్లయితేనే నీకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో తక్కువ మార్క్స్ వచ్చి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ 100కి 25. సో 100కి 25 అనేది నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నువ్వు 100కి 100 పెట్టొస్తావు. ఆబ్వియస్లీ 25 మార్కులు 90% అందరికి వస్తాయి. సో దానికి ఏదో బార్డర్లో క్వాలిఫై అయితే నీ ర్యాంకు కూడా 3,000, 4,000, 5,000 ఉంటుంది. లాస్ట్కు ఉంటావు నువ్వు. బార్డర్లో క్వాలిఫై కావద్దు, మినిమం ఒక 60+60-70 మార్క్స్ టార్గెట్ పెట్టుకుని చదివితే ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చిందనుకో మంచిగానే స్కోర్ చేస్తావు. ఓకే, క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చినా కూడా కొంచెం మ్యాక్సిమం ఒక 50 వచ్చినా, 55 వచ్చినా కూడా క్యాంపస్లో సీట్ వస్తుంది. ఎందుకంటే పేపర్ హార్డ్ వచ్చిందనుకో కట్ ఆఫ్ అంత రీచ్ కాదు. ఆ పేపర్ హార్డ్ వస్తే క్యాంపస్లో సీట్ రానికి ఒక 50-55 ఉన్నా వస్తుంది సీట్. ఎందుకంటే పేపర్ హార్డ్ వచ్చింది కాబట్టి అందరికీ హార్డే. అది ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది అందరికీ, ఏం షిఫ్ట్లు ఉన్నాయి ఇందులో. ఒక ఎంట్రెన్స్కి ఒకటేసారి పేపర్ పెడతారు, అందులోనే అందరు రాస్తారు. సో పేపర్ హార్డ్ వస్తే ఆబ్వియస్లీ కట్ ఆఫ్ తగ్గుతుంది, పేపర్ ఈజీ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది. అందుకే ప్రిపరేషన్ కాదు, ప్రిపరేషన్ అయ్యేదంటే ఈజీగా వస్తుంది, వితౌట్ ప్రిపరేషన్ రాదు. సిపిగెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్లో మనకు సిలబస్లు ఇంకా యాడ్ చేయలేదు. అందులో అది క్లిక్ చేస్తే సిలబస్ నాట్ అవైలబుల్ ఆర్ విల్ బి అవైలబుల్ సూన్ అని వస్తుంది. ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో, ప్రీవియస్ ఇయర్ 2019, 20, 21, 22 లేదంటే 24 సిలబస్లు డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్లో దొరుకుతున్నాయి పీడిఎఫ్లు. మీ సిపిగెట్ సిలబస్ ఏం చేంజ్ కాదు, అదే టాపిక్స్ ఉంటుంది. ఆ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకోరు, కావాలంటే ఒక జిరాక్స్ తీసి పెట్టుకోరు మీ దగ్గర. అందులో ఉన్న టాపిక్స్ ఏంది, కొంతమందికి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది, కొంతమందికి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా అన్నీ కలిపి ఒక 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఆ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్కి విజేత కాంపిటీషన్లో బుక్ దొరుకుతుందా, సిపిగెట్ ఎంట్రన్స్కి బుక్ దొరకకపోతే నా డిగ్రీలో కానీ, ఇంటర్లో కానీ, టెన్త్ అవసరం లేదు కానీ ఇంటర్ డిగ్రీ బుక్స్లో ఇన్ఫర్మేషన్ ఉందా అని సెర్చ్ చేసుకొని మీరు సోర్స్ అనేది తీసుకొని దగ్గర పెట్టుకొని చదువుకోరు. మ్యాక్సిమం 70-80% అన్నిటికీ విజేత కాంపిటీషన్లో అవైలబుల్ ఉంటాయి బుక్స్. నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కాబట్టి బుక్స్ అవైలబుల్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ దొరుకుతాయి. లేదంటే కొంతమంది దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్, డిగ్రీ బుక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అనేవి అందులో దొరుకుతాయి. ప్రిపరేషన్ కావాలి, వితౌట్ ప్రిపరేషన్ మనకు రాదు, ఓకేనా. సో కంపల్సరీ యూ మస్ట్ ప్రిపేర్ యాజ్ మెనీ అవర్స్ యాజ్ పాసిబుల్ ఇన్ అ డే. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ప్రిపరేషన్ కావాలి. 6th సెమ్ ఆల్రెడీ అయిపోయింది, యూ హ్యావ్ మోర్ 40 days అంతే. ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఆగస్ట్ 4కో, 5కో, 6కో, 7కో ఎప్పుడు వచ్చేది తెలియదు. సో లేట్ అయింది ఆల్రెడీ. ఎడ్ సెట్ అయిపోయింది, లాస్ట్ సెట్ అయిపోయింది, ఐ సెట్ అయిపోయింది, అన్ని సెట్లు అయిపోయినాయి. ఒక్క సిపి గట్టే లేట్ అయింది. సో లేట్ అయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చిన టైం టేబుల్ని ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎగ్జామ్కి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంటే అప్పుడే పెడతారు ఎగ్జామ్. తొందర రిజల్ట్స్ ఇస్తారు, తొందర ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అని అయిపోతుంది. ఎందుకంటే యాక్చువల్గా జూన్లో జూలైలో జరగాల్సింది లేట్ అవుతుంది. ఆగస్ట్ దాకా వెళ్ళింది ఎగ్జామ్స్. మళ్ళీ అడ్మిషన్స్ కావాలి, అదంతా కావాలంటే టైం పడుతుంది. మళ్ళీ మీకు డిసెంబర్లోనే ఫస్ట్ సెమ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ డిసెంబర్, జనవరిలోనే ఫస్ట్ సెమ్ పెడతారు. మళ్ళీ మేలోనే సెకండ్ సెమ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. 2 సెమిస్టర్స్ అయిపోతాయి. సో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ లేట్ చేస్తే మళ్ళీ అది పోస్ట్పోన్ చేస్తారు, టైం పడుతుంది. కాబట్టి మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్కి పీజీ అడ్మిషన్స్కి ఇదే. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ 7-8 ఉన్నాయి. అది ఉస్మానియా అయినా, కాకతీయ అయినా, తెలంగాణ అయినా, మహాత్మా గాంధీ అయినా, శాతవాహన అయినా, పాలమూరు అయినా, ఎనీ యూనివర్సిటీ. అండ్ కోటి ఉమెన్స్, వీరనారి చాకలైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ ఇప్పుడు పేరు మార్చారు. సో ఆ యూనివర్సిటీ అయినా, జేఎన్టీహెచ్ జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంటుంది కదా, అదైనా కానీ ఎందులో మెయిన్ క్యాంపస్లో చదవాలనుకుంటే అందులో చదువుకోరు, అది మీ ఇష్టం. బట్ 90% అందరు ట్రై చేసేది ఉస్మానియా మెయిన్ క్యాంపస్కి. అందులో కూడా 90% కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యామని వస్తారు. వాళ్ళందరికీ చెప్తున్నా, ఎంఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎంఏలో ఏదైతే అది, ఎంఏ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఇవన్నిటికీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. సో ఆ కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ వీడియో ఉంటుంది. కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ వీడియో సిపిగెట్
అని కొడితే మన వీడియోనే వస్తుంది. క్యాంపస్ స్టూడెంట్ ఏదో ఒకటి 2 వీడియోలు పెట్టినట్టున్నా కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ మీద. మొన్న రీసెంట్గా పెట్టినా, లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టినా. అది చూసుకొని ఎలిజిబిలిటీ చూసుకోరు. ఈ బీటెక్ చదివిన వాళ్ళు, బీ ఫార్మసీ చదివిన వాళ్ళు, బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు, ఇంకా వేరే బ్యాచిలర్స్, ఓపెన్లో డిగ్రీ చేసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, నేను ఈ కోర్స్కి ఎలిజిబుల్, ఆ కోర్స్కి ఎలిజిబుల్ అని. ఒక వీడియో చేసినప్పుడు అది చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అని. సో మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేటర్లు ఆర్ట్స్ ఎంఏ తీసుకోరు. అట్లయితేనే మీకు అది హెల్ప్ అవుతుంది. అటెండెన్స్ అంటారు. మోస్ట్లీ డిపెండ్ ఆన్ హెచ్ఓడీస్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీద మనకి అటెండెన్స్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. మినిమం 70% అటెండెన్స్ అంటారు. ఆర్ట్స్ వాళ్ళకి, ఎంఏ వాళ్ళకి 9 to 1 ఉంటుంది అంతే. ఒక పూట ఉంటుంది, ఒక 4 గంటలు పోయేస్తే అయిపోతుంది అటెండెన్స్. అంత స్ట్రిక్ట్ ఉన్నా కూడా వీక్లీ ఒక 3 days పోయినా సెట్ అవుతుంది. మనకు ప్రిపరేషన్కి చాలా టైం దొరుకుతుంది. సో ఇంటర్ బుక్స్, డిగ్రీ బుక్స్, లేదంటే ఏదైనా మంచి ఎంట్రన్స్ విజేత కాంపిటీషన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎప్పటి నుంచో వస్తుంది మా సీనియర్స్ నుంచి, విజేత కాంపిటీషన్ ఆల్వేస్ ద బెస్ట్ అని. అది కానీ తీసుకొని మీ డిగ్రీ కానీ ఇంటర్ కానీ బుక్స్, ప్రీవియస్ పేపర్స్ కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రీవియస్ పేపర్స్ గురించి నాకు తెలిసిన సారే ఉన్నాడు, ఆ సార్ది వెబ్సైట్ ఉంటుంది, అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో చేస్తా. అండ్ అంతే, ప్రిపరేషన్ కావాలి. ప్రీవియస్ పేపర్స్ చూడాలి, సోర్స్ ఏంది, ఇంటర్ బుక్స్, డిగ్రీ బుక్స్, ఆ టాపిక్స్ ఎందులో ఉన్నాయి, సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ సిలబస్ ఇప్పుడు CPGATE 2025 వెబ్సైట్లో ఇంకొంచెం కొన్ని రోజులు అయితే సిలబస్ అప్డేట్ చేస్తారు. అందులో ప్రస్తుతానికి అప్డేట్ చేయలేరు. ఓకే, అది అప్డేట్ అయిన తర్వాత వీడియో చేస్తాం మళ్ళీ. సో సిలబస్ చేంజ్ కాదు, పాత వెబ్సైట్ ఎప్పుడైనా 4-5 సంవత్సరాల కిందైనా సిలబస్ మన గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ కాపీ చూసుకుంటూ ఎంట్రన్స్ బుక్, ఇంటర్ డిగ్రీ బుక్స్లలో ఆ టాపిక్స్ ఉంటే ప్రిపరేషన్ కాదు. అట్లయితే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. టార్గెట్ ఫర్ 60+, 70 వరకు ట్రై చేసుకోండి. అది SC అయినా, ST అయినా, BC అయినా, OC అయినా, ఎవరైనా సరే 100కి 60, మినిమం 60+ అన్న రావాలి అన్నట్టు ప్రిపేర్ కాదు. కంపల్సరీ మంచి క్యాంపస్లో సీట్ వస్తే డిగ్రీ ఎక్కడ చదివినాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ విలేజ్లో చదివినావు, ప్రైవేట్లో చదివినావా, రెసిడెన్షియల్ చదివినా, ఎక్కడో పల్లెటూళ్ళలో, ఒక్కొక్క జిల్లాలలో రూరల్ బ్యాక్గ్రౌండ్లలో డిగ్రీలు చేస్తారు. అదంతా సంబంధం లేదు. ప్రస్తుతానికి నీ పీజీనే లాస్ట్ మన స్టడీలో. పీజీ అయిపోయినంత ఏముండే తర్వాత చేస్తే PhD చేస్తామంటే. సో ఇదే లాస్ట్ కాబట్టి మాస్టర్స్ కాలేజ్ లైఫ్లో చేసేది మంచి ర్యాంక్ కొట్టి మంచి యూనివర్సిటీ రానికి ట్రై చేయండి. సో దానికి సంబంధించిన గైడెన్స్ నేను ఇస్తాను. ఓకే, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, CPGATE మొత్తం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ మొత్తం, తర్వాత క్యాంపస్లో సీట్ వచ్చినాక హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్, స్కాలర్షిప్ అప్లికేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. లాస్ట్ 2 years నుంచి 2023 CPGATE, 24 CPGATE సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇందులో ఉన్న ఆల్మోస్ట్ 12,000 సబ్స్క్రైబర్స్ వాళ్ళే ఉంటారు, 10,000 మంది. అండ్ ఇప్పుడు కొత్త CPGATE 2025 నడుస్తుంది. మనలో కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది 3rd year CPGATE గురించి వీడియో చేయడం. సో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అప్ టు డేట్ వస్తూనే ఉంటాయి ఛానల్లో. దానికోసం మీ ఫ్రెండ్స్కి ఎవరైతే మీ గ్రూప్లలో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే CPGATE రాష్ట్ర వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. అప్డేట్స్ CPGATE రిలేటెడ్. సో ఎవరు ఎక్కడున్నా కానీ ఈ వీడియోస్ ద్వారా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టెక్స్ట్ మీ పర్సనల్లీ, క్యాంపస్ స్టూడెంట్ 2022 ఇన్స్టాగ్రామ్ పేజ్ నాది ఉంటుంది. అందులో మీరు టెక్స్ట్ చేస్తే కంపల్సరీ ఫ్రీ ఉన్న టైంలో రిప్లై ఇస్తా. సో రిప్లై లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ రిప్లై ఇస్తా. 1 రోజు 2 రోజులు అంతే ఉంటా. మరి సైనింగ్ ఆఫ్. అందరికీ ఆల్ ద బెస్ట్, మంచిగా ప్రిపరేషన్ గారి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ CPGATE, యూ కెన్ కమెంట్ మీ బిలో. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. Bye, signing off. This is your campus student.